మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులందరకును పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాను. ప్రియమైన సహోదరులారా, దేవుని కృప చొప్పున ఈరోజు వాక్య సందేశం ఇవ్వే ముందుగా ప్రార్థన చేసుకొని ప్రారంభించదము. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. యేసుక్రీస్తును మాకు అనుగ్రహించారు. ఆ యేసుక్రీస్తు చెప్పచక్యంగాని ఆయన వరము అని పౌలు గారు చెప్తుండగా, తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ యొక్క ఉచిత కృపను బట్టి, మీ సంకల్పాన్ని బట్టి, మీ ప్రణాళికను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తండ్రి, వాక్యము మీది కనుక మీరు మాకు తోడై ఉండి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, మరి ఈరోజు వాక్య భాగం చదువుకుందాం. క్రొత్త నిబంధన అపోస్తలుడైన పౌలు రోమిలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాం. దయచేసి మీరును గమనించండి. రోమా పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము అంటే ఇక్కడ 1వ అధ్యాయంలో ఆఖరి భాగంలో ఉంటుంది. యేసు క్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానం. ఇంతకుముందు అనేకమైన వర్తమానాలు యూట్యూబ్ కార్యక్రమంలో ఇవ్వటం జరిగింది, అందించాం. యేసుక్రీస్తు లేఖన ప్రకారముగా మన పాపముల విషయమై మృతి పొంది సమాధి చేయబడి లేఖన ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖన ప్రకారమే సమస్తం జరిగింది. యేసుక్రీస్తు డెత్, బరియల్, రెజరెక్షన్. యేసు ప్రభు వారు కూడా తానే అపోస్తుల దగ్గరకు వచ్చి, శిష్యుల దగ్గరకు వచ్చి చెప్పాడు. లూకాసు వార్తలో 24:44 వచనంలో ఆయన పాత నిబంధన అంతా 3 భాగాల్లో చెప్పేశాడు. ఏమని? ధర్మశాస్త్ర గ్రంథంలోనూ, కీర్తన గ్రంథంలోనూ, ప్రవచన గ్రంథంలోనూ నా గురించి ఏవైతే చెప్పబడ్డాయో, ఏవైతే చెప్పానో వాటన్ని నెరవేర్చవలసి ఉన్నాయో నెరవేరిని, అన్నీ నెరవేరిని అని చెప్పేశాడు. యేసు ప్రభు వారే చెప్పాడు. లేఖన ప్రకారము ఆయన భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన మరణ, సమాధి, పునరుద్ధానములో ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే, పునరుద్ధానము ఎందుకు, ప్రయోజనం ఏంటి అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. మనం మొదటగా చదివినాము లేఖన భాగము. యేసు క్రీస్తు శరీరాన్ని బట్టి దావీదు సంతానముగాను, అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, యేసు క్రీస్తు వంశావళిని ఉంటుంది మత్తయి సువార్త 1:1. కాబట్టి ఈయన దావీదు సంతానములో వచ్చాడు. ఆయన మృతులో నుండి పునరుద్ధానుడు అవటం వలన దేవుని కుమారుడు అని నిరూపింపబడ్డాడు. ప్రభావంతో నిరూపింపబడ్డాడు. ప్రభావంతో నిరింపట్టు పరిశుద్ధమైన ఆత్మను బట్టి ప్రభావంతో నిరూపింపబడ్డాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. 3 పర్సనాలిటీస్: దేవుడు, క్రీస్తు, పరిశుద్ధాత్ముడు ఈ వచనములో. కనుక 3 సాక్ష్యం ఇస్తున్నారు ఈయన దేవుని కుమారుడని. వాస్తవానికి
హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయము 7, 8 వచనాల్లో తండ్రైన దేవుడు తన కుమారుని గురించి దేవా అని సంబోధిస్తూ నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి అనే విషయాన్ని పరిశుద్ధాత్ముడు ఆ యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాడు. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు సెలవిచ్చున్నాడు. అయితే ఈరోజు పునరుద్ధానము గురించి మనం చదువుతున్నప్పుడు పునరుద్ధానము ఎందుకు అని చూసినట్లయితే పునరుద్ధానం వలన మనకు ప్రయోజనం ఏమిటి? మనకేంటి? యేసు ప్రభు వారైతే ఆయన సమస్తం లేఖన ప్రకారము జరిగింది. మానవాళికి ఏంటి? మానవాళి నిమిత్తమే కదా ఆయన వచ్చింది. మనకేంటంటే మొట్టమొదటిగా మనం గమనించాలి, మృతుల్లో నుండి లేచిన వాళ్ళలో మొట్టమొదటి వాడు ఎవరంటే యేసుక్రీస్తు. కొలసీలు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనములో మనం చూసినట్లయితే ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుట వలన ఆయన ఆది సంభూతుడు, ఫస్ట్ బోర్న్, మొట్టమొదటి వాడు. మృతుల్లో నుండి బ్రతికిన వారు ఎవరంటే యేసుక్రీస్తే. ఒకటి. రెండవదిగా చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనములో కూడా ఆయన యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలము, మృతుల్లో నుండి లేచుటలో మొదటి వాడు, ప్రథమ ఫలము యేసుక్రీస్తు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:20 వచనం. ఎందుకు చెప్తున్నానంటే మనం అలాగ ఉన్నవో లేవని లేఖనాలు పరిశోధన చేయాలి. ఒకని వలన అనేక మంది మృతులకు కారణమయ్యారు, ఒకని వల్ల జీవింపజేయగలుగుతుంది. 22వ వచనములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 22వ వచనములో ఆదాము వలన మృతి పొందారు, క్రీస్తు నందు మృతుల్లో నుండి సజీవులయ్యారు, బ్రతికారు, బ్రతుకుతున్నారు. కాబట్టి మనకేంటి ప్రయోజనం అంటే యేసుక్రీస్తు ప్రభువును ఆయన మృతుల్లో నుండి లేపాడు. కాబట్టి క్రీస్తునందు ఉన్నవారిని మనలో కూడా దేవుని శక్తి వల్ల మనలను బ్రతికించును. మనం కూడా బ్రతుకుతాం. ఎందుకంటే మన జీవము క్రీస్తు కూడా ఉన్నదే. దేవుడు ప్రభువును లేపాను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును, మృతుల్లో నుండి లేపును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి మనకేంటి ప్రయోజనం అంటే అది క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం వలన, అది క్రీస్తు నందు ఉండటం వలన మనము కూడా సజీవులవుతాము. అయితే ఈ వ్యత్యాసాన్ని గమనించాలి. ఏలనగా మనకొక క్రీస్తునందు మనకొక నిరీక్షణ ఉన్నది. వీ హ్యావ్ హోప్. ఈ జీవిత కాలం మట్టుకే కాదు, మన భక్తి ఈ జీవిత కాలం మట్టుకే అయితే మనుషులందరికంటే దౌర్భాగ్యులు. మన ప్రకటన వ్యర్థమే, విశ్వాసం వ్యర్థమే అని పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం, పునరుద్ధాన అధ్యాయం, గ్రేట్ చాప్టర్, గొప్ప అధ్యాయం, 12వ వచనం నుండి 19వ వచనంలో జ్ఞాపకం చేస్తాడు. మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఏంటంటే యేసుక్రీస్తు వారు మృతుల నుండి తిరిగి లేచాడు. ఇదే హోప్, నిరీక్షణ. వీ హ్యావ్ హోప్, నిరీక్షణ ఉన్నది. ప్రియమైన సహోదరులారా, ఈ విషయాన్ని గమనించాలి. క్రీస్తు నందు ఈ నిరీక్షణ ఉన్నది, క్రీస్తు నందు అని తెలియజేసినాను. ఎందుకంటే ఇక్కడ లేఖనం రాయబడింది, కాగా ఎవడను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను అన్నాడు. కాగా ఎవడైనను, ఎనీబడి,
ఈ భూలోకంలో ఎవరైనా కూడా వారు క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవి. క్రొత్త జీవితము, నూతన జీవితము, నూతన స్వభావం, అది క్రీస్తునందే అన్నాడు. అంటే అంతకుముందేం జరిగింది? పాతవేంటి? పాతది ఎవరంటే ఆయన మొదటి ఆదాము. కొరింథీ రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం 45వ వచనంలో మొదటి ఆదాము, ఫస్ట్ ఆదాము, అది మొదట సృష్టి. ఇది నూతన సృష్టి, క్రీస్తునందు నూతన సృష్టి. ఈ వ్యత్యాసాన్ని కొద్దిగా గమనించుదాం. పాత సృష్టిలో తన అధికారం కోల్పోయాడు మొదటి మానవుడు, మొదటి ఆదాము. అయితే ఈ నూతన సృష్టిలో క్రీస్తు అధికారాన్ని పొందాడు, అధికారం పొందాడు, సమస్త అధికారం పొందాడు. తాళచేయులు నా స్వాధీనంలో నేను చెప్పాడు. పరలోకంలోను, భూమి మీదను, పాతాళంలో సమస్తం, భూపతుల మీద అధికారం, సమస్త అధికారం, అన్ని నామల కంటే పైనామముగా దేవుని కుడిపార్శ్వాన ఉండే సమస్తం నా స్వాధీనంలో ఉన్నాయి అని చెప్పేశారు. కాబట్టి ఆయన మొదటి సృష్టిలో పోగొట్టుకుంటే క్రీస్తు రాబట్టుకున్నాడు అధికారాన్ని. మొదట మానవుడు అయిన ఆదాము జీవించు ప్రాణి, ఈయనేమో జీవించు ఆత్మ. ప్రాణి ప్రాణము, ప్రాణము రక్తము, దేహమునకు ప్రాణము. అది భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది. క్రీస్తు ఆత్మ సంబంధమైనది. పాపం వల్ల వచ్చే జీవితం మరణమైతే క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఈ వ్యత్యాసాన్ని గమనించాలి. కాగా ఎవడైనా క్రీస్తు యందున్నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయన. క్రీస్తునందు ఉన్నప్పుడు యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేచాడు కాబట్టి క్రీస్తునందున్న వారు కూడా రేపు ప్రభు వచ్చినప్పుడు మృతుల నుండి లేగుస్తారు. ఇది ప్రయోజనం మొట్టమొదటిగా. తర్వాత చూడైతే నా ప్రియ సహోదరుడా, రెండవదిగా గమనించినట్లయితే ఎప్పుడు పునరుద్ధానము సంభవించునో, ఎప్పుడు జరిగింది అది? ఎప్పుడు జరిగిద్దంటే యేసు ప్రభు వారే చెప్పారు, అది అంత్య దినమున అన్నాడు. యోహాను సువార్తలో 6వ అధ్యాయం 39 మరియు 44 వచనాల వరకు మనం చూడొచ్చు. అది అంత్యదినాన నేను ఆకర్షించుకుంటాను. అంత్యదినాన, అదే లాస్ట్ రోజు అనమాట. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అంటే ఈ లోకము అంతము దినము. అది ఎప్పుడు పునరుద్ధానం సంభవిస్తుందంటే అది అంత్యదినం అని, అది ఎవరికి తెలియదు. ఆ దినము, ఆ గడియ ఎవరు తెలుసు అంటే తండ్రికి మాత్రమే తెలుసు. తండ్రికి మాత్రమే తెలుసు. ఏ మనుషుడికి తెలియదు, పరలోకమున్న దూతలకు తెలియదు, కుమారుడికి కూడా తెలియదు, అనగా యేసుక్రీస్తు కూడా తెలియదు. యేసుక్రీస్తు ఎప్పుడు ఈ లోకానికి వస్తాడో కనుక అప్పుడు సర్వ మానవాళికి పునరుద్ధానం జరిగింది. కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు. అప్పుడే అదే లాస్ట్ రోజు. అది సడన్గా జరిగింది, హఠాత్తుగా జరిగింది, ఎవరు ఊహించిన గడిలో జరిగింది. అది కూడా దొంగ వలె వస్తానని చెప్పాడు. దొంగ అంటే ఏంటి? ఒకళ్ళు అడిగారు, ఏంటి సార్ దొంగని సంబోధించి అంటే? దొంగ చెప్పొస్తాడా? చెప్పి రాడు కదా. అంటే అనుకోని రీతిలో ఆ రోజుల్లో యేసు ప్రభు వారే చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36, 37, 38 వచనంలో ఆ రోజు మనిషి కుమారుడు వచ్చే విధం ఎలా ఉంటుందంటే నోహో దినాల్లోగా అలాగే ఉంటుంది అన్నాడు. నోహో దినాల్లో ఏం జరుగుతుంది? తన వాడు కట్టుకుంటా ఉంటున్నాడు, దాదాపు 100 years పైన కుటుంబంతో కలిసి.
సువార్త ప్రకటిస్తానే ఉన్నాడు. అది వరకు చూడని సంగతులు, అంటే పైనుండి వర్షం వచ్చిందంటే నవ్వుతున్నారు. అంతకుముందు పైనుండి వర్షం వచ్చేది కాదు, పైన నీళ్లు ఉన్నాయి, కానీ ఆ పైనుండి వర్షం వచ్చేది అంటే నమ్మట్లా, నవ్వుకుంటున్నారు. పైనుండి వర్షం వచ్చిద్దా, ఏదో నోవా ఏదో ఒక పెట్టిలా కడుతున్నాడే, నోవాహు ఏదో పెట్టిలా కడుతున్నాడే. ఎన్నో సంవత్సరం, ఎందుకంటే వాళ్ళు 900 years బతికిన వాళ్ళు, అందరూ చాలా సంవత్సరాలు బతికారు. అప్పుడు చూస్తూ ఉన్నారు, కొంతమంది అపహాస్యం చేస్తూ ఉన్నారు, తినుచున్నారు, తాగుచున్నారు, పెళ్లిళ్ళు చేసుకుని ఇచ్చుకుంటున్నారు, పుచ్చుకుంటున్నారు. ఇక ఆనందం ఉంటుంది. జల ప్రళయం వచ్చేంత వరకు వారు ఓడలో ప్రవేశించి దేవుడే ఆ ఓడ తలుపు మూత వేసేసాడు పైన. అప్పుడు వరకు కూడా వాళ్ళు గ్రహించలేకపోయారు. ఆ విధంగానే మనిషి కుమారుడు వస్తాడు, ఊహించిన గడియలో వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. చాలా మంది అనుకుంటారు ఎట్లా అని చెప్తారు, చాలా మంది కొంతమంది అపహాస్యం చేస్తూ ఉంటారు. ఏంటి అంతే చెప్తారు, ఎక్కడున్నాయి ఎన్ని జరుగుతాయి, ఎందుకు జరుగుతున్నాయి, ఎన్ని ఇట్లా ఎన్ని అరాజకాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎన్ని ఎందుకు జరుగుతున్నాయి, దేవుడు ఎందుకు జరుగుతున్నాయి అనేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే దేవుడు ఆలస్యం చేయవాడు కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, పేతురు భక్తుడు సెలవిస్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 9-10 వచనాల్లో అంటాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ మానవుడు నశింపు కాకూడదు అని దేవుడు కోరుతున్నాడు. వారు మారు మనసు పొందాలి, టర్న్ అయ్యి దేవుని వైపు తిరగాలి. దేవుని యొక్క ఉద్దేశం అది. కాబట్టి ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంతే. అప్పుడు జలప్రళయంతో ముంచేశాడు. ఈసారి అదే వాక్యము, అదే వాక్కు ఈసారి అగ్నితో కాల్చివేస్తాడు. అది జరిగింది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం అంటాడు, ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతములు లయమైపోతాయి, భూలోకములు ఉన్న కృత్యములు అన్ని మీద, భూమి మీద ఉన్న కొండలు ఎన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కాలిపోతాయి. మొత్తం ఏం మిగలదు, మొత్తం కాలిపోతాయి. ఇక భూమి ఉండదు, ఆకాశం ఉండదు, సముద్రం ఉండదు, ఏ భౌతికమైన ఏముండదు. కానీ దేవుడు కోరుచున్నది ఏంటంటే, ఎందుకు అవకాశం ఇస్తున్నాడంటే ఇంకా మారు మనసు పొందుతారు, రక్షణ మార్గంలో రావాలి అని దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. వాస్తవానికి మెస్సయ్య వస్తాడని ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం నుండి యేసుక్రీస్తు వచ్చేసరికి 4000 సంవత్సరాలు అయింది. మెస్సయ్య వస్తాడని బైబిల్ ప్రకారం చూస్తే ఎన్ని సంవత్సరాలు అయినట్లు? 4000. ఇజ్రాయెల్ ప్రజలు ఎన్ని సంవత్సరాలు చూశారు? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు. ఆయన రానే వచ్చాడు. ఇప్పటికి 2000 సంవత్సరాలు అయింది. ఆయన వచ్చాడు, వెళ్ళాడు, మళ్ళా వస్తానని చెప్పాడు. ఐ విల్ కమ్ అగైన్ అన్నాడు, మరలా వస్తాను అన్నాడు. యోహాను సువార్త 14:3లో, హెబ్రీ పత్రిక 9:28లో మరలా వస్తాడు. జీసస్ క్రైస్ట్ విల్ కమ్ డెఫినెట్లీ. నా ప్రియ సహోదరుడా, తప్పనిసరిగా వస్తాడు. ఆలస్యమైంది అని అనుకోవద్దు. ఒక విషయం మర్చిపోవద్దు, ప్రభు దృష్టిలో ఒకరోజు మన విషయంలో 1000 సంవత్సరాలు. అంటే ఈ ఈక్విలేషన్ ఏంటంటే, దేవుని దృష్టిలో 1 సంవత్సరము, మన దృష్టిలో 1000 సంవత్సరాలు. మనం 1000 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఎవరు లేరు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు పునరుద్ధరణై పరలోకం ఆరోహణై దేవుని కుడిపార్శ్వన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, దేవుని కుమారుడిగా ఉన్నాడు. ఆయన ఇప్పటికెళ్ళి 2 years, వాస్తవానికి మనకు 2000 years ఉన్నప్పటికీ 2 రోజులు మాత్రమే, 2 days ఓన్లీ దేవుని దృష్టికి. మన టైం వేరు, దేవుని టైం వేరు. కాలములు సమయంలో ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆ ఘడియ
ఆ దినము దేవుని స్వాధీనంలో ఉంది. తండ్రి అయిన దేవుని డిపార్ట్మెంట్. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 27వ వచనంలో అవి దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఆలస్యం చేశాడు అని అనుకుంటారు. వస్తాడు తప్పనిసరి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఎవరు నశించిపోకూడదు, రక్షింపడాలి, మారు మనసు పొందాలి, టర్న్ కావాలి, లోకము నుండి దేవుని వైపు తిరగాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. పౌలు గారు కూడా ఏథెన్స్లో గ్రీక్ ప్రాంతంలో ప్రకటన చేస్తున్నప్పుడు అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 30 వచనంలో ఆ జ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలనని దేవుడు కోరుచున్నాడు. ఎందుకంటే మనుషులకు తీర్చిదిద్దే ఒక రోజు ఉంది. ఈయన మనిషిగా వచ్చాడు, మృతుల నుండి లేపబడ్డాడు కాబట్టి ఈ అధికారము యేసుక్రీస్తుకి ఇచ్చాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో ఆ తీర్పిచ్చే అధికారము యేసుక్రీస్తు పొంది ఉన్నాడు తండ్రి నుండి. కాబట్టి ఈ యొక్క వాక్యం చెప్పినప్పుడు అక్కడ 32వ వచనం, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 32వ వచనంలో ఆ యొక్క పునరుద్ధానం గురించి చెప్పినప్పుడు కొందరు అపహాస్యం చేశారు. కొందరు సే అగైన్, మరలా చెప్పన్నారు, వన్స్ మోర్ అన్నారు, ఇంకోసారి చెప్పన్నారు. కొందరైతే విశ్వసించి పౌలు గారిని హత్తుకున్నారు. ఈరోజు కూడా అంతే. ఈరోజు ఈ వర్తమానం చెప్తున్నాను, అందరూ ఎంతమంది ఈ వర్తమానం అంగీకరిస్తారో నాకు తెలియదు. ఒక్క ఆత్మ దొరికినా చాలు, ఎంతో విలువ. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన వస్తాడు, జీసస్ క్రైస్ట్ వస్తాడు. ఆ ఘడియ, ఆ సమయము ఎవరికి తెలియదు. సడన్లీ వస్తాడు, హఠాత్తుగా వస్తాడు. మరి ఆయన వచ్చినప్పుడు మరి నువ్వు సిద్ధపడి ఉన్నావా నా ప్రియ సహోదరుడా? ఆర్ యు రెడీ? నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఎందుకంటే ఆయన వచ్చే విధంగా ఎలా వస్తాడు? కడబూర శబ్దం అంటున్నాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52, అది కడబూర శబ్దం. కడబూర మ్రోగిద్ది ఆ బోర. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 16, 17 వచనాల్లో అంటాడు, ఆర్భాటముతోను ప్రధాన దూతల శబ్దముతోను దేవుని బోరతోను ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు ఉండి ఉన్నవారు ఇన్ క్రైస్ట్ అర్థం చేసుకోవాలి. మొదట లేగుస్తారు, తర్వాత ఒకవేళ మనం సజీవులు అయి ఉంటే మనము మార్పు చెంది ఆయన ఎదుర్కోవటానికి. ఎందుకంటే ఆయన వచ్చేది ఎలా ఉంటాడు? దూతలో. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో కూడా చెప్పాడు, 31వ వచనం నుండి దూతల సమూహంతో వస్తాడు. మేఘరూరుడై వెళ్ళాడు, మేఘరూరుడై వస్తాడు. భూమి మీద కాదు, భూమి వచ్చేసరికి భూమి అంతా లయమైపోతుందని ఇందాక చదువుకున్నాం. భూమి అంతా కాలిపోతుంది, ఆకాశంలో మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతాలు కూడా ఏమి ఉండవు. ఇక అసలు సముద్రం ఉండదు, ఇక భూమి ఉండదు. అలాంటి పరిస్థితి. అయితే దేవుడు ఏం కోరుతున్నాడంటే మనవాళ్ళని మారు మనసు పొందాలి అని కోరుచున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఈ విషయం కూడా తెలియజేయాలి. తిమోతి అంటాడు తీతుతో, ఓ తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మహాదేవుడిగా వస్తున్నాడు. మహాదేవుడు ఆయన ప్రత్యక్షత. జీసస్ క్రైస్ట్ వచ్చినప్పుడు మహాదేవుడిగా వస్తున్నాడు. కాబట్టి ఆయన ఎదుర్కొంటాం. కాబట్టి స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ ఈ లోక దురాశలు విసర్జించి మనము గెట్ రెడీ, జాగ్రత్త పడాలి. తీతు జాగ్రత్త పడాలి. ఈసారి వచ్చినప్పుడు మహాదూతగా వస్తాడు. అప్పుడు జరిగింది పునరుద్ధానం యేసుక్రీస్తు వచ్చినప్పుడు. అది మానవాళ్ళ గురించి చెప్తాను. మరి అందుకోసం నువ్వు సిద్ధపడి ఉన్నావా? తర్వాత చూడండి నా ప్రియ సహోదరుడా, మరి చూసినట్టయితే ఎవరు పునరుద్ధారణలు అవుతారు? ఎవరు పునరుద్ధారణలు అవుతారంటే అందరూ పునరుద్ధారణలు అవుతారు. యేసుప్రభు వారు చెప్పాడు యోహాను సువార్తలో 5వ అధ్యాయము 28, 29 వచనాలను అంటాడు,
దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటికి వస్తారు. దీనికి ఆశ్చర్యపడే అవసరం లేదు. అయితే మేలు చేసిన వారు వస్తారు, కీడు చేసిన వారు అందరూ బ్రతుకుతారు. ఎలా బ్రతుకుతారంటే, రాత్రి పండుకుంటాం, బెడ్ మీద పండుకుంటాం, ఉదయాన్నే లేచి బెడ్ నుండి లేచినట్టుగానే. దానిల గ్రంథము 12:2 కూడా చూడొచ్చు. సమాధుల నుండి లెగుస్తారు, జీవం పొందుతారు. మట్టిలో కలిసిపోయిన ఆ యొక్క మహిమ రూపంగా కలిసి జీవం వచ్చేసింది, మా రూపాంతరం చెందుతారు, వచ్చి నిలబడతారు. మేలు చేసేవారు ఒక సైడు, కీడు చేసిన వారు ఒక సైడ్ నిలబడతారు. అందరూ లభిస్తారు. ఆ రోజు, ఆ పునరుద్ధానం రోజున ఏం జరిగిద్దంటే, యేసుప్రభు వారే చెప్పాడు లోకాసు వార్తలో 14వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు, 12 నుండి 14 వచనములో, నువ్వు ఏదైనా విందు చేసినప్పుడు, పగటి విందు, రాత్రి విందు చేసినప్పుడు, నీ పొరుగువాన్ని పిలవద్దు, నీ స్నేహితులు పిలవద్దు, నీ బంధువులు, నీ సహోదరు పిలవద్దు, కానీ పేదలను, దీనులను పిలండి, వారికి విందు ఇవ్వండి, వాళ్ళకి ఆహారం పంచిపెట్టండి. ఆ పునరుద్ధానం రోజున, ఎప్పుడైతే అది పునరుద్ధానం అవుతుందో ఆ రోజున మీకు ప్రత్యుపకారం జరిగిద్ది. యేసు ప్రభువారు చెప్పాడు మత్తయి సువార్త 20వ అధ్యాయం 31వ వచనమండి, నేను ఆకలి కొంటిని, భోజనం పెట్టారు, దప్పి కొంటిని, దాహం ఇచ్చారు, మళ్ళా నాకు వస్త్రాలు లేవు, వస్త్రాలు ఇచ్చావు. కనుక మానవునికి చేస్తే దేవునికి చేసినట్లే. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం కూడా జ్ఞాపకం చేస్తాడు. పేదలు ఉంటారు, దీనులు ఉంటారు, పూర్ అండ్ నీడీ ఉంటారు, ఆహారం ఇవ్వండి. వారు అడిగినప్పుడు నువ్వు చేయగలిగితే దానం చేయండి. ఇచ్చినాక నీ మనసులో పెట్టుకోవద్దు, నీ ఆలోచన ఆ చెడ్డ తలుపు రావద్దు, నేను ఇచ్చాను అని. ఈ విధంగా దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు సెలవు ఇచ్చాడు. యెహోవా ఇచ్చాడు సెలవు, మోషేకు ఆజ్ఞిచ్చాడు. 11వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 15:11, స్ట్రెచ్ యువర్ హ్యాండ్, నువ్వు చేయి చాపి ఓపెన్ చేసి ఇవ్వమని చెప్పాడు. పునరుద్ధానం నందు మేలు జరిగిద్ది. నువ్వు ఈ రోజున అమ్మా ఆకలి, నిజంగా ఆకలి అడిగిన వాళ్ళకి భోజనం పెట్టండి. ఆ రోజు నీకు బహుమానం, ప్రత్యుపకారం జరిగింది. జీసస్ వచ్చినప్పుడు మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటికి వస్తారు. తర్వాత చూసినట్లయితే నా ప్రియ సహోదరుడా, ఇక ఆఖరగా దేర్ విల్ బి రీయూనియన్. పునరుద్ధానము, యేసు ప్రభు వస్తారు కదా, వచ్చినప్పుడు, ఎందుకంటే ఇది పౌలు గారు అంటాడు, కొరింథీ రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 31వ వచనంలో అంటాడు, ఈ లోకపు నటన గతించుచున్నది, ఈ లోకపు నటన గతించుచున్నది. ఇది ఒక నటనా జీవితం. భూలోకంలో ఒక తండ్రి పాత్ర చేసి ఉండొచ్చు, ఒక కుమారుడు పాత్రగా చేసి ఉండొచ్చు, ఒక గ్రాండ్ ఫాదర్, ఒక తాత పాత్రగా చేసి ఉండొచ్చు. కానీ అందరూ ఒకరోజు ఒక తెర మీద కనపడే రోజు ఉంది. అందరు కనిపిస్తారు. సృష్టి దగ్గర నుండి జీసస్ క్రైస్ట్ వచ్చినప్పుడు ఆ పునరుద్ధానం, అదే కడ రోజు, అదే ఆఖరి రోజు, అప్పుడు అందరూ కనిపిస్తారు. ఆ రోజున వీళ్ళందరూ చూస్తాం. ఆదాము అంటున్నాము, అబ్రహం అంటున్నాము, దావీదుని చూస్తాము, సొలొమోను చూస్తాము, వీళ్ళందరూ మోషేని చూస్తాము, పాత నిబంధనలను చూస్తాము, క్రీస్తునందున్న వారిని చూస్తాం. ప్రత్యేకంగా ఇన్ క్రైస్ట్, క్రీస్తునందున్న వారు తేజోవాసులను చూస్తాం. దే ఆర్ బ్లెస్డ్ పీపుల్, స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు ఆత్మ సంబంధమైన దీవెనలు, గొప్ప ఐశ్వర్యవంతులను చూస్తాం అక్కడ. ఆరుహీరులు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, మరి 2 గుంపులు ఉంటాయి అంటున్నాం. యేసుప్రభు వారు చెప్పాడన్నమాట, మేకల్లో నుండి గొర్రెలను వేరు చేసినట్లుగా కుడివైపున గొర్రెలను, ఎడవైపున మేకలను. మేకలు ఏం చేస్తాయి? అటు ఇటు చూస్తూ ఉంటాయి. లోకమంతా నేత్ర శరీరాశ జీవడామంతో అటు చూస్తూ ఉంటాయి మేకలు. గొర్రెలు అంటే తల ఉంచుకొని, వదగ తేబండి గొర్రెలు తల ఉంచుకొని అమాయకత్వం వెళ్తాయి గొర్రెలు. యేసుక్రీస్తు అయితే లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లలు ఉంటే ఆయన వెంబడించేవారు కూడా ఆ గొర్రెలే అని రాయబడ్డాది. ఆ గొర్రెలకు నిత్య జీవం ఉన్నది, ఎటర్నల్ లైఫ్. వాళ్ళని రండి అంటున్నాడు, వాళ్ళని ఎన్నో ఆ మేకలు అంటూ వెళ్ళిపోయింది, మీరు పౌడి అంటున్నాడు. అపవాదికి వాడిని ప్రతినిధులకు కలగబోయే శిక్షకు మీరు వెళ్ళిపోయింది. నువ్వు ఏ ఇంటికి వెళ్తావు? ఈ తట్టు ఉంటావా, అనగా క్రీస్తునందు ఉంటావా, లేక ఆ తట్టు ఉంటావా, అపవాది సంబంధంలో ఉంటావా? నువ్వు ఏ తట్టు ఉంటావు?
చివరికి జరిగేది ఏంటంటే ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. అపవాది సంబంధాలు అపవాదికి వెళ్ళిపోతారు, క్రీస్తు సంబంధాలు క్రీస్తు, అది నిత్యత్వం. ఎందుకంటే సర్వ మానవాళ్ళు ఈ లోకానికి వచ్చి వెళ్తారు, నిత్యత్వం నుండి వచ్చారు, మళ్ళీ నిత్యత్వంలోకి వెళ్తారు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందుంటే నువ్వు క్రీస్తు నందే ఆ యొక్క నిత్యత్వంలో ఉంటావు. అక్కడ దేవుడు, క్రీస్తు, పరిశుద్ధాత్మ, దేవదూతలు, తేజోవాసులు, యుగాలు తరతరాలు నెమ్మది సమాధానం ఉండే స్థలం అది. అది నిత్యత్వం. మరలా అపవాది వాని ప్రతినిధులు, అది కూడా నిత్యత్వమే, కానీ అది వేదన. అగ్ని ఆరదు, పురుగు చావదు. రేయింపవళ్ళు 24 hours పగలు రెస్ట్ ఇచ్చి రాత్రి కొద్దిగా వేదన ఉంటుంది కాదు, రాత్రి వేదన ఇచ్చి పగలు రెస్ట్ చేయటం కాదు, 24 hours వేదన. నువ్వు ఏ తట్టు ఉన్నావు? క్రీస్తునందున్నావా? ఆ తట్టు ఉన్నావా? నువ్వు గొర్రెల మందలో ఉన్నావా? మేకల మందలో ఉన్నావా? ఎక్కడున్నావు? పునరుద్ధానం జీసస్ క్రైస్ట్ వచ్చినప్పుడు ఇది జరిగింది. కాబట్టి పునరుద్ధానం నందు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటిగా జ్ఞాపకం చేస్తున్నాను, పునరుద్ధానం నందు క్రీస్తు సజీవుడే కాబట్టి మనం కూడా సజీవులు అవుతాము, అది క్రీస్తు నందు. రెండవది, పునరుద్ధానం నందు ఏమి సంభవిస్తుందంటే ఆయన వస్తాడు, తప్పనిసరిగా వస్తాడు. వచ్చినప్పుడు అది ఎప్పుడంటే క్రీస్తు వచ్చినప్పుడు జరిగిద్ది. తర్వాత ఎవరు పునరుద్ధారణలో అంటే అందరూ మేలు చేసిన వారు, 2 groups అని చెప్పుకున్నాము. నాలుగవది ఏంటంటే అది ఒక రీయూనియన్ లాగా జరిగిద్ది. ఈ లోకపు నటన గతించిద్ది. అందరూ మొదటి నుండి అందరూ కనిపిస్తారు అక్కడ. మన పితరులు కూడా చూస్తాం. ఏంటంటే విశేషం ఏంటంటే నువ్వు క్రీస్తునందుంటే గొప్ప ధన్యుడు అది. కాబట్టి మీరు ఎంత ఓపికతో విన్నారు. వందనములు. ప్రార్థన. పరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రాలు, ఈ వాక్యాన్ని బట్టి థ్యాంక్ యూ చెల్లిస్తున్నాను. పునరుద్ధానం ఎందుకు ప్రయోజనాలు మేము తెలుసుకున్నాం. మీ చిత్తమైతే ఇంకా అనేక వర్తమానాలకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.